తాడిపత్రిలో పోలీసు వ్యవస్థ పని చేయట్లేదని ఆరోపించారు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎన్నాళ్లు తనని తాడిపత్రికి రానివ్వకుండా ఆపుతారని, ఏదో ఒకరోజు చట్టపరంగానే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకుని ఖచ్చితంగా వచ్చి తీరుతానని అన్నారు. ఆస్తులు పోతాయని భయపడట్లేదని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద అందిస్తారు. సంవత్సరం కాలానికి పైగా తాడిపత్రి పట్టణానికి దూరంగా ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తన సొంత ఇంటికి చేరుకున్నారు. సొంత ఇంటికి చేరుకున్న గంటలోనే పోలీసులు వచ్చి అనంతపురం తీసుకొచ్చారు. ప్రస్తుతం విషయం గురించి మనతో మాట్లాడేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు. సార్, ఏం చెప్తారు? సొంత ఇంటికి సుమారుగా సంవత్సరం కాలం తర్వాత వెళ్ళారు, వెంటనే పోలీసులు తీసుకొచ్చారు, ఏం చెప్తారు? నేనైతే ఈ మధ్యకాలంలో తాడిపత్రికి పోవాలని 4-5 సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతిసారి పోలీసులు రావడం, నన్ను అవసరం చేయడం ఈ విధంగా జరుగుతుంది. ఏదేమైనా కూడా మాకు పార్టీ ఆదేశాల మేరకు ప్రోగ్రాంలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న కూడా వెన్నుపోటు దినానికి కూడా నన్ను రానిలే అవసరం చేయడం జరిగింది. ఎన్ని రోజులైనా కానీ ఎప్పుడైనా కానీ మేము ప్రజల మధ్యకు పోయేదానికి అవకాశం కోసము, వాళ్ళతో మాట్లాడేదానికోసం నేను తాడిపత్రి నా సొంత ఇంటికి పోవడం జరిగింది. అక్కడ పోయిన 1 గంట లోపలనే పోలీస్ అధికారులంతా వచ్చి నన్ను అడిగారు, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, మిమ్మల్ని అవసరం చేస్తామని చెప్పారు ముందు. మళ్ళా తర్వాత రిక్వెస్ట్ అంతా అయిపోయినాక నేను ఒప్పుకోకపోయేందుకు వాళ్ళు మ్యాన్ చేసి నన్ను తీసుకురావడం జరిగింది బలవంతంగా. ఏది ఏమైనా కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేయడం లేదనేది నేను బలంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకే అక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఎక్కడన్నా గ్రామంలో ఏ లీడర్ అయినా కానీ గ్రామంలో ఉండాలన్నా, గ్రామం వదిలిపెట్టి పోవాలన్నా పోలీస్ కన్సర్న్లో నడుస్తుంది, అంటే ప్రభాకర్ రెడ్డి కన్సర్న్లో నడుస్తుంది. ఈ మధ్యకాలంలో పోలీసులు లీడర్లను కూడా కొట్టి, ఆ ఫోటోలు కొట్టి ప్రభాకర్ రెడ్డికి పెడతారు. అంటే ఎంత నీచంగా తయారైనారో అర్థం కావడం లేదు వ్యవస్థలో. ఆయన అనుకుంటాడు, నేను ఎక్స్ఎమ్మెల్యేని రానిలే, నేను శాసించిందేదో జరుగుతుంది తాడిపత్రిలోని. ఎన్నాళ్ళు రానివ్వు, ఏదో ఒక రోజు వస్తారు, రాకేం పోదు. చట్టపరంగానే కోర్టుకు పోతాం, ఆర్డర్ తీసుకుంటాం, తాడిపత్రికి అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతాం. అంటే మీరు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ కూడా ఏఎస్పీ మీద చెప్తున్న పరిస్థితి ఉంది. హైకోర్టు అంటే పోలీసులు చెప్పకుండా మీరు తాడిపత్రిలోకి ఎందుకు అడుగు పెట్టారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏఎస్పీకి మాట్లాడే తీరే తెలియదు. అతను ఏంది ఉరుకుతా అంటాడు, ఎవరైనా పిల్లలు గోలిగుండ్లు ఎత్తుకొని ఉరికితే అట్లా ఇతను ఉరుకుతా అంటాడు. గోలిగుండ్లకు పోతానే నువ్వు ఉండకూడదు అని చెప్పేది పోయేది. ఏమన్నా అక్కడ నుండి ప్రభాకర్ వచ్చాడు అనుకుంటాడో పాపం ఏంటుకో నాకు తెలియదు. కానీ నా భయానికన్నా ప్రభాకర్కి కాంపౌండ్ దుంకొచ్చే అతను మళ్ళీ నన్ను చూస్తాడేమో, కానీ లేకపోతే నేను మాట్లాడుతా అంటే ప్రభాకర్కి తెలిసే ఏమన్నా ఇబ్బంది పడతాను నేను. అసలుగా అతని నేచరే ఎవరితో కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడాలంటే ఫోన్లలో మాట్లాడాల్సిందే తప్ప, ఏదైనా మాట్లాడాలంటే నువ్వు ఉండకూడదు అని చెప్తాడు, ఉరుకుతా అంటాడు. అతని నేచర్ ఏందో ఎవరికి అర్థం కాదు. పాపం అతను ఐపీఎస్ లేకపోతే కానిస్టేబుల్లో నాకు అర్థం కావడం లేదు. కానీ అతని గురించి పెద్దగా మాట్లాడితే సిగ్గుచేటు కూడా మాకు. వ్యవస్థలన్నీ కూడా ఏది ఏమైనా కూడా ప్రభాకర్ రెడ్డి కంట్రోల్లో నడచాలి. నిన్న మీ ఇంటిని కొలతలు కూడా వేసిన మున్సిపల్ అధికారులు ఎంక్రోచ్మెంట్ కోసమే మాజీ ఎమ్మెల్యే చేశారంటూ కూడా ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చాడు. దానికోసమే వెళ్ళారు ఇంటికి. నేను అసలు నా ఇండ్లు ఎట్లా కొలుచుకున్నా నాకు అభ్యంతరమే లేదు. అంతా పోయింది ఎంక్రోచ్మెంట్ ఉందని చెప్పను. చట్టపరంగా నేను కోర్టుకు పోతా, చట్టం ఏది ఆదేశించి దానికి ఉంటా. దాని గురించి నాకు పెద్దగా నా ఆస్తులు పోతాయో నా ఇండ్లు పోతాయో నేను ఎంక్రోచ్మెంట్ జరిగినాను అనేది నేనైతే నా రికార్డు ప్రకారం నా ప్రకారం నేను ఖచ్చితంగా ఉండా. ఆయన ప్రకారం ఎట్లున్నాడో నాకు తెలియదు. ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా చట్ట ప్రకారం నేను కోర్టుకు పోయి తీసుకొచ్చి నేను కోర్టు చూస్తున్నాం. పెద్ద ఎత్తున చట్ట ప్రకారం కోర్టుకు వెళ్ళి తీసుకుని వస్తాము అన్ని ఆదేశాలతో కూడా తిరుపతికి వెళ్ళేసేందుకు మరోసారి ప్రయత్నిస్తామంటూ కూడా తిరుపతి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.